హాయ్ స్టూడెంట్స్. సో 3 days నుంచి చాలామంది నన్ను ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో అడిగారు. సో నేను వెంటనే ఎందుకు చేయలేదంటే సిలబస్లో కొంచెం గజిబిజిగా ఇచ్చారు మనకు సిలబస్. ఏంటంటే మనకు ఇప్పుడు సింపుల్ స్ట్రెసెస్లో స్ట్రెయిన్ ఎనర్జీ టాపిక్స్ ఇవ్వడం, స్ట్రెయిన్ ఎనర్జీలో ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అని మెన్షన్ చేయడం, థిన్ సిలిండర్స్ ఒక చోట, థిన్ స్పియర్స్ ఒక చోట, ఇట్లా ర్యాండమ్గా ఉంది. సో మీకు చదివేటప్పుడు అసలు ఏది ఉంది ఏది లేదు. ఇప్పుడు సింపుల్ తర్వాత కాంప్లెక్స్ లేదు, ఎక్కడో స్ట్రెయిన్ ఎనర్జీ దగ్గర ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అని రాశారు. సో మనం చదివిన ఆర్డర్లో జనరల్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ఆర్డర్లోకి తీసుకొస్తే మీకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి సో నేను కొంచెం మార్చుకున్నాను సిలబస్ని. ఓకే, సో అన్ని పాయింట్స్ కవర్ చేశాను సిలబస్లో ఉన్నవి. సో జస్ట్ అటు ఇటు రాసి హెడ్డింగ్స్ చేంజ్ చేసుకున్నాను అనమాట నేను. ఓకే, సో దట్ మీకు కన్వీనియంట్గా ఉంటుంది క్లాసెస్ చూసేటప్పుడు కూడా. సో ఫస్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అన్నట్టు ఏం మెన్షన్ చేయలేదు, సాలిడ్ మెకానిక్స్ అన్నట్టు మెన్షన్ చేశారు టోటల్. సో ఇది సివిల్ ఇంజనీర్స్ కాదు, ఖచ్చితంగా మెకానికల్ ఇంజనీర్స్ తయారు చేసిన పేపర్ అని, తయారు చేసిన సిలబస్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మ్యాక్సిమం మెకానికల్ ఇంజనీర్ పేపర్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సాలిడ్ మెకానిక్స్లో ఒకటి సింపుల్ మిషన్స్ ఇవ్వడం, ఇది మామూలు ఏడబ్ల్యూ ఏపీ సిలబస్లో కూడా ఉంటుంది. ఇది ఒకటే కాదు కారణం. ఇంకోటి రివిటెడ్ జాయింట్, వెల్టెడ్ జాయింట్స్ ఉండడం, ట్రస్ అనాలిసిస్ ఉండడం. సో మనకు రివిటెడ్, వెల్టెడ్ అనేవి స్టీల్లో ఉంటాయి సివిల్ వాళ్ళకి, ట్రస్ అనాలిసిస్ అనేవి కూడా ఎస్ఏలో ఉంటుంది. కానీ అవి ఎస్ఎంలోకి ఎందుకు వచ్చాయి అంటే మెకానికల్ వాళ్ళకి ఎస్ఓఎంలో ఉంటాయి ఇవన్నీ. నేను మెకానికల్ గేట్ చెప్పేటప్పుడు ఎస్ఎంలో చెప్పేవాడిని, ఈ ట్రస్ అనాలిసిస్, రివిటెడ్ జాయింట్, వెల్టెడ్ జాయింట్ మెకానికల్ వాళ్ళకి చెప్పేటప్పుడు ఉండేవి. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఓకే అక్కడ మెకానికల్ గేట్ నుంచి తీసుకుని ఉండొచ్చు ఈ సిలబస్ని అని. సో అట్లా సో పేపర్ కూడా వాళ్ళు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది నాకు తెలిసి, అది నా అబ్జర్వేషన్లో నేను గమనించింది. సరే అది ఏదైతే మనకి ఎందుకు కానీ, సో సిలబస్లో ఏముంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్, ఫోర్స్ రెజల్యూషన్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, కోప్లానార్ ఫోర్స్, కాంకరెంట్ ఫోర్సెస్, లైక్ ఫోర్సెస్, అన్లైక్ ఫోర్సెస్, సర్ఫేస్ ఫోర్సెస్, బాడీ ఫోర్సెస్, ఇట్లా రకరకాల ఫోర్సెస్, వాటికి సంబంధించిన ప్యారలలోగ్రామ్లా, ట్రయాంగులర్లా, పాలిగాన్లా, అండ్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే కాంపోనెంట్స్ని డివైడ్ చేయడం, వెలాసిటీ ట్రయాంగిల్స్ ఎలా, ఫోర్స్ ట్రయాంగిల్స్ ఎలా గీయాలి, అలాంటి క్వశ్చన్లు కూడా మనకి ఈఎస్సీలో కామన్గా వస్తుంటాయి. ఎస్ఎస్సి జేఈలో కూడా వచ్చాయి కొన్నిసార్లు. నార్మల్ ఏడబ్ల్యూలో రిలేటివ్లీ కొంచెం తక్కువే అవి రావడము, బట్ మీకు మాత్రం ఛాన్స్ ఉంది. ఎందుకు ఛాన్స్ ఉంది అంటే ఒకటి నెంబర్, మనకు 2 సబ్జెక్టులే ఉన్నాయి 150 మార్కులు అన్నప్పుడు, మొత్తం కలిపి ఒక 150 టాపిక్స్ ఉన్నాయనుకోండి, 150 క్వశ్చన్లు ఇవ్వాలంటే ఫస్ట్ మైండ్లోకి ఏమొస్తుంది, ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చేద్దాం అన్నట్టు వస్తుంది ఎవరికైనా జనరల్గా, రైట్? సో సిలబస్లో ఏ టాపిక్ అయితే మెన్షన్ చేశారో వాటిలో ఈజీ క్వశ్చన్ మాత్రం తప్పు చేయొద్దు. మరీ కష్టమైన క్వశ్చన్ వచ్చిందా పోయినా పర్వాలేదు, ఎలాగో అందరూ 100% మార్క్స్కి ఏం ట్రై చేయరు కదా. ఈజీ క్వశ్చన్ మాత్రం, అలానే ప్రీవియస్ నుంచి రిపీట్ అయిన మోడల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. స్టాండర్డ్గా ఒక మోడల్ వస్తుంది అంటే అది మనం తప్పు చేయకూడదు. మనకు ఆల్రెడీ తెలిసి ఇది వస్తుందని అయినా తప్పు చేసినాం అంటే ఇంక మనం ప్రిపేర్ అవ్వడం కూడా వేస్టే. సో ప్రీవియస్ నుంచి రిపీట్ అయింది కానీ, లేదా స్టాండర్డ్గా వేరే ఎగ్జామ్స్లో, ఇప్పుడు విజీ అకాడమీ క్వశ్చన్ బ్యాంక్లో మీరు ఎస్ఎం అని ఫిల్టర్ చేయండి, వేరే ఏ ఎగ్జామ్ సెలెక్ట్ చేయొద్దు, జస్ట్ ఎస్ఎం సింపుల్ స్ట్రెస్ ఫిల్టర్ అని కొట్టండి, మొత్తం డేటాబేస్లో ఉన్న ఎస్ఎం సింపుల్ స్ట్రెస్ క్వశ్చన్లు అన్నీ వస్తాయి. అది గుజరాత్ దా, మహారాష్ట్ర దా, మీకు ఎన్ని క్వశ్చన్లు కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సఫిషియంట్ టైం ఉంది కాబట్టి నేను క్లాస్లో ఎస్ఎంకో 1500 క్వశ్చన్లు, మళ్ళీ టెస్ట్ సిరీస్లో ఎంత లేదన్నా ఒక 600, ఒక 700-800 క్వశ్చన్లు ఇచ్చేస్తాయి ఎస్ఎంకి. సో ఇవి కాకుండా ఇంకా మీకు ప్రాక్టీస్ కావాలంటే ప్రీవియస్ జీపీ, గుజరాత్ కానీ, ఐఏఎస్ కానీ, గేట్ కానీ, మీ ఎగ్జామ్ అయిపోయే లోపు ప్రీవియస్ గేట్ క్వశ్చన్లు మొత్తం వర్క్ బుక్ స్టైల్లో ఎస్ఎంఎఫ్ఎం నేను ఎలాగూ చేసేస్తా. సో గేట్ కూడా మీరు చూసేసుకోవచ్చు కావాలనుకుంటే దాంట్లో. సో అది మీకున్న అడ్వాంటేజ్. సరే, సో ఎక్కువ క్వశ్చన్ ఎక్స్పోజర్ మాత్రం, ఒకవేళ అవుట్ సైడ్ స్టూడెంట్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా సరే మీరు చేయాల్సిన పని ఏంటంటే వీలైనంత ఎక్కువ క్వశ్చన్ ఎక్స్పోజర్ కావాలన్నమాట. నేను చాలా లైవ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను ఈ విషయం. ఆన్సర్ ఎవరు త్వరగా పెడతారు అంటే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కాదు, టాలెంటెడ్ వాళ్ళు కాదు, ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసిన వాళ్ళు. చూసిన వాడైతే వాడికి యాక్యురసీ కానీ ఫాస్ట్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనము ఎగ్జామ్ రాసేటప్పుడు
ఆ పర్టికులర్ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ క్వశ్చన్ ఇండివిజువల్గా చూడడానికి, అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్లు చూడడానికి చాలా తేడా ఉంటుంది. అందుకే మన బ్రెయిన్ని వీలైనంత స్ట్రెస్ లేకుండా చూసారనుకోండి, మీకు చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది బ్రెయిన్ అనేది. సో మీరు ఆల్రెడీ చూసిన మోడల్ ఎక్కువగా ఉన్నాయనుకోండి పేపర్లో, మీ బ్రెయిన్కి పెద్ద స్ట్రెయిన్ ఉండదు. అవన్నీ సాల్వ్ చేసేసి తర్వాత మీకు ఏవైతే కొంచెం టైం టేకింగ్ అనిపించాయో వాటికి కొంచెం టైం పెట్టచ్చు, టైం ఉంటుంది, మీ బ్రెయిన్కి కూడా సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇంకా మీరు చిన్న చిన్న క్వశ్చన్స్కే ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనుకోండి, బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి క్వశ్చన్ నేను తప్పు చేశానేంటా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే మీరు విడివిడిగా ఒక క్వశ్చన్ని చూడడానికి, ఓవరాల్ 150 క్వశ్చన్స్ చూడడానికి చాలా తేడా ఉంటుంది, రైట్. ఇంకొకటి, 2 సబ్జెక్టులే ఉన్నాయి కాబట్టి ఎక్కువ డెప్త్లో, ఎక్కువ ఇన్సైడ్ సబ్ టాపిక్స్ వాళ్ళు టచ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఏదైనా సరే ప్రతిదీ చదవండి. అది మెకానికల్దా, సివిల్దా, అదంతా మీకు అవసరం లేదు, ఇందులో ఉందా చదవాల్సిందే. ఓకేనా. సో రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో స్టాండర్డ్ ఫిగర్స్ అన్నిటికీ ఇందులో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎప్పుడు ఒకటే సింబల్తో నేర్చుకోవద్దు, దానికి ఆల్టర్నేట్గా ఏ విధంగా అడగచ్చు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ సర్కిల్కి సెంట్రాయిడ్ ఎంత దూరం అంటే 4r/3π అన్నట్టు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అక్కడ ఎగ్జామ్లో డయామీటర్తో ఉంటుంది. 4d/3π అని ఉంటుంది, మీకు 4r/3π 4d/3π అని మనకి కన్ఫ్యూజన్ రావచ్చు. ఒకవేళ గుర్తున్నా మళ్ళీ కన్వర్షన్ కూడా కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా, ఆ టైం కూడా వేస్ట్ కాకూడదు. ఎలాగో మనకి ఇప్పుడు టైం ఉంది కదా. సో ఇందులోనే ఎప్పుడు కూడా ఫార్ములాలకు వీలైనన్ని కన్వెన్షన్స్ గుర్తు పెట్టుకోగలిగితేనే, ఎందుకంటే 2 సబ్జెక్టులే ఉన్నాయి కదా, ఎక్కువ ఉంటే నేను కూడా చెప్పేవాడిని కదా అది. సో తక్కువ ఉన్నాయి కాబట్టి వేరే కన్వెన్షన్లో వచ్చినా కూడా చూసిన వెంటనే పెట్టేసేలా ఉంటే మనకు అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. అన్ని చాప్టర్లకి చెప్పను నేను అలాగా. సో సెంట్రాయిడ్లో పర్టికులర్గా అలా ప్రీవియస్ క్వశ్చన్లో చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్, సో సింపుల్ మెషిన్స్ రిలేటివ్లీ మెకానికల్ టాపిక్. సో ఇది వీజీ స్టూడెంట్స్కి ఇంకా అప్లోడ్ చేయలేదు, కానీ 100% అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టాపిక్ వదిలేశారంటే మాత్రం జాబ్ రావడం కూడా చాలా కష్టం. చాలా మెకానికల్ టాపిక్ కదా, తక్కువ క్వశ్చన్లు వస్తాయనుకుంటున్నారేమో, కన్సిడరబుల్ వెయిటేజ్ ఉంది ఈ టాపిక్కి. సో కంపల్సరీగా అవుట్ సైడ్ స్టూడెంట్స్ అయినా వీజీ స్టూడెంట్స్ అయినా ఎట్టి పరిస్థితుల్లో ఇది వదలద్దు. ఇది తెలంగాణ వాళ్ళకి లేదు, ఓన్లీ ఏపీ వాళ్ళకే ఉంది. సో కారణం కూడా నేను చెప్పాను కదా. సో మెకానికల్ వాళ్ళ సిలబస్లో ఉన్న సాలిడ్ మెకానిక్సే మనకు డామినేటింగ్గా కనిపిస్తూ ఉంటుంది దీంతో. బట్ స్టిల్ నథింగ్ టు వరీ. సో కంప్లీట్ మీకు ఇందులో ఏ పదం ఉందో ప్రతి ఒక్క టాపిక్ అప్లోడ్ చేస్తాను నేను, టెస్ట్ సిరీస్లో కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా. సో ఇంజనీరింగ్ మెకానిక్స్కి వచ్చేసరికి సో టోటల్ ఫోర్స్ రెజల్యూషన్ మొత్తము. ఫోర్స్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫ్రిక్షన్ అనేది ఊరికెట్లా ఫ్రిక్షనల్ ఫోర్స్ లాగా ఇచ్చారు, కానీ ఫ్రిక్షన్కి సంబంధించి కూడా మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్లో, డిఫరెంట్ మోడల్స్. సో ఫ్రిక్షన్ని కూడా సీరియస్గా తీసుకోండి. ఇందులో మెన్షన్ చేసిన టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో పర్టికులర్గా ఫ్రిక్షన్ గురించి బాగా చదవాలి. ఫ్రిక్షన్ సర్కిల్ అంటే ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, కైనమాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఇంక్లైన్డ్ కేసులో ఉన్న ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ అన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. ఓకే. నెక్స్ట్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ని నేను పక్కకు పెట్టేశాను, సపరేట్ చేసేసాను. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెంగ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. టిపికల్గా మీరు గేట్ కానీ ఐఏఎస్ కానీ ఏ ఎగ్జామ్కి ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయినా ఏముంటుందో సింపుల్ స్ట్రెస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది, ఇంక్లూడింగ్ టెంపరేచర్ స్ట్రెసెస్ మొత్తం ఉన్నాయి, కాంపౌండ్ బార్స్ అన్నీ ఉన్నాయి. సో కంప్లీట్ సింపుల్ స్ట్రెసెస్లో మీరు ఫిల్టర్ చేయడానికంటూ ఏమీ లేదు, కంప్లీట్ చదవాల్సిందే. నెక్స్ట్, కాంప్లెక్స్ స్ట్రెసెస్. సో మీ సిలబస్లో కాంప్లెక్స్ స్ట్రెసెస్ అనే హెడ్డింగే లేదు, స్ట్రెయిన్ ఎనర్జీ లోపల పెట్టేశారు అవి. సో బట్ నేను సపరేట్ చేస్తున్నా. సో కాంప్లెక్స్ స్ట్రెసెస్లో ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ ప్లేన్స్, మోర్ సర్కిల్ ఆఫ్ స్ట్రెస్ ఇచ్చాడు, స్ట్రెయిన్స్ ఇవ్వాల. సో స్ట్రెయిన్స్ మనకు సిలబస్లో లేదు. ఒకవేళ అప్పటికి మెన్షన్ చేయకపోయినా వస్తుంది అనిపిస్తే చూసుకోండి, బట్ సిలబస్లో అయితే లేదు మనకి. ఓకే. సో లాస్ట్లో అప్పటికి మీకు ఎక్స్ట్రా టైం ఉంటే బేసిక్ ఫార్ములాస్ చూస్తే చూడండి, ఒకవేళ అవసరం లేదనుకుంటే వదిలేసేయండి. స్ట్రెసెస్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. మోర్ సర్కిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఎస్ఎఫ్టీ బిఎండి. సో ఎస్ఎఫ్డి బిఎండి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మీకు మొత్తం డిటర్మినేట్ బీమ్వే ఇచ్చారు ఎస్ఎఫ్డి బిఎండికి సంబంధించి. సో లోడింగ్కి, బెండింగ్ మూమెంట్కి, షియర్ ఫోర్స్కి ఉన్న రిలేషన్స్ కానీ, అలానే క్యాంటిలివర్కి, సింప్లీ సపోర్టెడ్కి, అన్ని స్టాండర్డ్ కేసెస్కి మనం ఆల్రెడీ క్లాస్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేసాము.
సో ఇదే కాకుండా ప్రాప్డ్ క్యాంటిలివర్ యొక్క ఎస్ఎఫ్డి బిఎండి కూడా సిలబస్లో ఉంది, అది కింద ఇచ్చాడు. సో అపార్ట్ ఫ్రమ్ క్యాంటిలివర్ సింప్లీ సపోర్టెడ్ ఓవర్ హ్యాంగింగ్ మీరు ప్రాప్డ్ క్యాంటిలివర్ది కూడా నేర్చుకోవాలన్నమాట. ఇండిటర్మినేట్ బీమ్ ఇవ్వాల, లైక్ ఫిక్స్డ్ బీమ్స్ ఇవ్వలేదు, కంటిన్యూస్ బీమ్ కూడా ఇవ్వలేదు, ప్రాప్డ్ మాత్రం ఇచ్చారు సిలబస్లో. ఓకే, నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, అలానే స్టాండర్డ్ సెక్షన్స్, వాటికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ అంటే ఇప్పుడు మనకు ఒక సర్కిల్లో నుంచి స్క్వేర్ కట్ చేయాలంటే వాటి రేషియో ఎంత ఉండాలి, బ్రెడ్త్ ఎంత ఉండాలి, డెప్త్ ఎంత ఉండాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ కంపారిజన్ బిట్వీన్ వేరియస్ సెక్షన్, సర్క్యులర్ సెక్షన్కి రెక్టాంగులర్ సెక్షన్కి స్ట్రెంగ్త్ పరంగా ఏది బెటరు, కంపేరింగ్ సెక్షన్ మాడ్యులస్, ఇలాంటివన్నీ ఇందులో ఇంపార్టెంట్. సో బెండింగ్ స్ట్రెస్కి సంబంధించి కూడా మనం చాయిస్ తీసుకోవడానికి ఏమీ లేదు, అన్నీ చదవాలి. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో అజంప్షన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ అవకాశం ఉంది క్వశ్చన్ రావడానికి అజంప్షన్స్. ఓకే, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ జస్ట్ వేరియస్ క్రాస్ సెక్షన్స్కి ఉన్న షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, వాటి మధ్యన యావరేజ్ మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, ఇలాంటి వేరియస్ స్టాండర్డ్ సెక్షన్స్కి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టార్షనల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. టార్షనల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ లోపల క్లోజ్లీ కాయిల్డ్ స్ప్రింగ్ ఇచ్చారు, ఎందుకంటే క్లోజ్లీ కాయిల్డ్ స్ప్రింగ్ ఈ సబ్జెక్టెడ్ టు టార్షన్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. టోటల్ స్ప్రింగ్స్ ఇవ్వాలా మనకు. ఇప్పుడు లీవ్ స్ప్రింగ్ లేదు, ఓపెన్ కాయిల్డ్ స్ప్రింగ్ లేదు, ఓన్లీ క్లోజ్డ్ కాయిల్ ఉంది, ఎందుకంటే క్లోజ్లీ కాయిల్ సబ్జెక్టెడ్ టు టార్షన్. సో ఇంకొకటి అజంప్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో క్లోజ్లీ కాయిల్డ్ స్ప్రింగ్కి సంబంధించి డిఫ్లెక్షన్ స్టిఫ్నెస్ ఫార్ములా కానీ డిఫ్లెక్షన్ ఫార్ములా కానీ, అలానే స్ప్రింగ్స్ ఇన్ సిరీస్, స్ప్రింగ్స్ ఇన్ ప్యారలల్ కూడా జస్ట్ ఒకసారి అట్లా చూసుకోండి సరిపోతుంది. బేసిక్ ఫార్ములా పవర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ షాఫ్ట్స్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓన్లీ సర్క్యులర్ క్రాస్ సెక్షన్కే ఇస్తారు ఎలాగో ఎగ్జామ్లో. ఓకే, బట్ రిలేటివ్లీ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఒక్కొక్కసారి క్యాల్కులేటర్ లేకపోతే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది టార్షన్ క్వశ్చన్స్కి. సో అది కూడా సాల్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి, అంటే స్కిప్ చేయాలంటే తర్వాత సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్ వెంటనే సాల్వ్ చేయాలి అనేది కూడా మీరు ముందే ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. నేను క్లాస్లో చెప్పేటప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ఈ మోడల్ మాత్రం మీరు తర్వాత సాల్వ్ చేయండి, ఈ మోడల్ వెంటనే సాల్వ్ చేయండి, ఇట్లాంటివన్నీ. ఇక ప్రతిదీ మనం స్ట్రాటజీలో మాట్లాడలేము. సో నెక్స్ట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, చాలా చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్ఓఎం అని చెప్పొచ్చు. సో మనకు స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో ఉన్న డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ కానీ, మెకాలే మెథడ్ కానీ, మొమెంట్ ఏరియా మెథడ్ కానీ, కాంజుగేట్ బీమ్ మెథడ్ కానీ, మ్యాక్స్వెల్ రెసిప్రోకల్ మెథడ్ కానీ, వీటితో పాటు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, సో జస్ట్ క్యాంటిలివర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్కి ఇచ్చాడు, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అని ఇచ్చాడు చూసారా స్లోప్ డిఫ్లెక్షన్లో. ప్రాప్డ్ క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు సింపుల్ బెండింగ్, డిటర్మినేషన్ ఆఫ్ రియాక్షన్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఆల్రెడీ చెప్పాను కదా ప్రాప్డ్ క్యాంటిలివర్ కింద ఇచ్చాడని. సో ఇది సో ఇది మనం ఇండిటర్మినేట్ బీమ్స్లో డిస్కస్ చేసాము ఈ పర్టికులర్ టాపిక్. సో అది కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తాను, అది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, తర్వాత ఇక్కడ నేను చెప్పాలనుకునే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సిలబస్లో మీకు ఎస్ఏ లేదు, కానీ ఎస్ఏలో ఒక్క పర్టికులర్ టాపిక్ మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎనర్జీ మెథడ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు స్లోప్ డిఫ్లెక్షన్లో ఉన్న అన్ని మెథడ్స్ కంటే కూడా ఎనర్జీ మెథడ్స్లో ఆన్సర్ చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పర్టికులర్గా యూనిట్ లోడ్ మెథడ్. ఇంకా స్ట్రెయిన్ ఎనర్జీ మెథడ్లో అయినా మీకు మళ్ళీ ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ నుంచి డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ½ ఆఫ్ డబల్ ఇంటూ డెల్టా ఎస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్. సో అలా కాకుండా యూనిట్ లోడ్ మెథడ్ యూజ్ చేశారనుకోండి, మనకు డైరెక్ట్ రిఫ్లెక్షన్ వస్తుంది స్ట్రెయిన్ ఎనర్జీతో అవసరం లేకుండా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా చేద్దాం జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం. సపోజ్ ఇప్పుడు ఇలా ఒక లోడ్ ఉంది, దీన్ని స్ట్రెయిన్ ఎనర్జీలో చేయొచ్చు, లేకపోతే యూనిట్ లోడ్లో కూడా చేయొచ్చు. స్ట్రెయిన్ ఎనర్జీ చేస్తే మళ్ళీ కన్వర్షన్ ఉంటుంది కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ యూనిట్ లోడ్. సో యూనిట్ లోడ్లో చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇంటిగ్రల్ m ఇంటూ m డివైడెడ్ బై EI ఇంటూ dx. సో ఇంటిగ్రల్ m డబల్ E ఇంటూ x. నెక్స్ట్ ఇంటిగ్రల్ స్మాల్ m, మీకు ఒకవేళ స్లోప్ కావాలనుకోండి యూనిట్ మూమెంట్ పెట్టాలి, ఒకవేళ డిఫ్లెక్షన్ కావాలనుకోండి యూనిట్ లోడ్ పెట్టాలి. నేను రెండు క్యాలిక్యులేట్ చేసేస్తా. సో మీకు సపోజ్ స్లోప్ కావాలనుకోండి ఇంటూ 1, ఎందుకంటే
ఏలో చూసినా మనకు బెండింగ్ మూమెంట్ 1 ఉంటుంది కాబట్టి డివైడెడ్ బై a ఇంటూ dx. సో ఆన్ ఇంటిగ్రేషన్ విల్ గెట్ wx స్క్వేర్ బై w 0 to l. ఓకే, సో w l స్క్వేర్ డివైడెడ్ బై 2a సరిపోయిందా? అదే మనకు డిఫ్లెక్షన్ కావాలనుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ m అంటే w ఇంటూ x. ఇప్పుడు యూనిట్ లోడ్ పెడుతున్నాం కాబట్టి మొమెంట్ వచ్చేసి 1 ఇంటూ x అంటే x స్క్వేర్ డివైడెడ్ బై a ఇంటూ dx, దట్ ఈస్ wx క్యూబ్ డివైడెడ్ బై 3 wl క్యూబ్ డివైడెడ్ బై 3a ఫ్రమ్ 0 to l. సో చూసారా, ఒక స్టెప్లో వచ్చేసింది. నేను ఏ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ గీయలేదు, మూమెంట్ డయాగ్రామ్ గీయలేదు, రైట్? అది స్లోప్ డిఫ్లెక్షన్ బీమ్స్ గురించి. ఓకే 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 సో అది స్లోప్ డిఫ్లెక్షన్ బీమ్స్ గురించి. సో ఇందులో మళ్ళీ మనకు ప్రాప్డ్ క్యాంటిలివర్ ఫైండింగ్ రియాక్షన్స్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో క్లాస్లో ఆల్రెడీ అన్ని స్టాండర్డ్ కేసెస్ చెప్పేశాను, అవి గుర్తుపెట్టుకుంటే మోర్ దాన్ ఎనఫ్ మనకి. తర్వాత స్ట్రెయిన్ ఎనర్జీ. సో స్ట్రెయిన్ ఎనర్జీ సంబంధించి నార్మల్ లోడింగ్ కేసెస్, టార్షన్ కేసుల్లోనే కాదు, బెండింగ్ కేసులో కూడా. సో మీరు ఎనర్జీ మెథడ్స్ చదవడం ద్వారా ఇది కూడా మీకు ఒక అడ్వాంటేజ్. ఎనర్జీ మెథడ్స్లో మనం డైరెక్ట్లీ స్టాండర్డ్ కేసుకి ఎట్లయితే టేబుల్ వేసుకున్నామో, సో అన్నిటికీ మీరు స్టాండర్డ్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్యాంటిలివర్ విత్ పాయింట్ లోడ్, యూడిఎల్. సో ఒకవేళ అవుట్ సైడ్ స్టూడెంట్స్ అయినా సరే స్టాండర్డ్ కేసెస్ అన్నింటికి మీరు టేబుల్ రాసేసుకుంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు మనం. ఓకే, తర్వాత బీమ్స్ యాజ్ వెల్ యాజ్ షాఫ్ట్స్. సో షాఫ్ట్స్లో టార్షన్కి సంబంధించిన టార్షన్ ఎనర్జీ ఆల్రెడీ డిస్కస్ చేసింది. తర్వాత సడన్ లోడ్ అండ్ ఇంపాక్ట్ లోడ్. సో గ్రాడ్యువల్ లోడ్, సడన్ లోడ్, ఇంపాక్ట్ లోడ్ స్ట్రెయిన్ ఎనర్జీకి సంబంధించి. ఓకే, సో పర్టికులర్గా ఇంపాక్ట్ లోడ్కి సంబంధించి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్లు కూడా రావచ్చు మనకి. అంటే ఇంత లోడ్ ఇంత హైట్ నుంచి పడింది అన్నట్టు డైరెక్ట్ స్ట్రెస్ ఫార్ములా అడగకుండా డెరివేషన్ రిలేటెడ్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్రెషన్ మెంబర్స్. సో కంప్రెషన్ మెంబర్స్లో నార్మల్ కాలమ్స్ స్ట్రట్స్, యూలర్ అండ్ ర్యాంకిన్ ఫార్ములా మాత్రమే ఇచ్చారు, మిగిలినవి అవసరం లేదు మనకి. ఓకే, పెర్రీ రాబర్సన్ ఫార్ములాస్ కానీ, స్ట్రైట్ లైన్ ఫార్ములా, పారాబోలిక్ ఫార్ములా, అవన్నీ మనం డిస్కస్ చేసినవన్నీ అవసరం లేదు. సో యూలర్ అండ్ ర్యాంకిన్ ఫార్ములా, స్లెండర్నెస్ రేషియో సరిపోతుంది. తర్వాత బిల్టప్ కాలమ్స్. సో ఇది జనరల్గా స్టీల్ స్ట్రక్చర్స్లో చూస్తూ ఉంటాం బిల్టప్ కాలమ్స్ అనేది. సో వీటిలో కూడా స్టాండర్డ్ సెక్షన్స్, సింపుల్ బిల్టప్ కాలమ్స్కి మనం యూజ్ చేసే బేసిక్ లాజిక్స్ IXX ఈజ్ ఈక్వల్ టు IYY టోటల్ సెక్షన్కి మనం ఎలా అయితే ఈ ఐ మినిమం వాల్యూని మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేస్తామో ఆ కాన్సెప్ట్ కూడా చూసుకోండి. ఓకే, సో ఎలాగో నేను వీడియోలో అది కూడా యాడ్ చేస్తాను ఆ పర్టికులర్ టాపిక్ దగ్గర. నెక్స్ట్ థిన్ సిలిండర్ అండ్ షెల్స్. సో దీనికి సంబంధించి పెద్ద ట్విస్ట్లు అంటూ ఏం లేవు, మొత్తం స్టాండర్డ్ క్వశ్చన్సే. థిన్ సిలిండర్ షెల్లో లాంగిట్యూడినల్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్, వాల్యూమ్ చేంజెస్, థిన్ సిలిండర్స్ అండర్ ఇంటర్నల్ ప్రెషర్స్ అండ్ వాల్యూమ్ చేంజెస్. సో షెల్స్లో అలానే సిలిండర్స్లో ఇంటర్నల్ ప్రెషరు, హూప్ స్ట్రెస్, వాల్యూమ్ చేంజెస్, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అంటే నథింగ్ బట్ హూప్ స్ట్రెస్. హూప్ స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అండ్ వాల్యూమ్ చేంజెస్ సేమ్ థిన్ సిలిండర్స్లో కూడా అన్ని స్టాండర్డ్ కేసులే, రైట్? థిక్ సిలిండర్స్ సిలబస్లో లేదు, థిక్ సిలిండర్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ట్రస్ అనాలిసిస్. సో ఇది ఎస్ఏకి సంబంధించిన టాపిక్. సో ట్రసెస్లో వేరియస్ టైప్ ఆఫ్ ట్రసెస్, అలానే మెథడ్ ఆఫ్ సెక్షన్స్, మెథడ్ ఆఫ్ జాయింట్స్ రెండు చాలా ఇంపార్టెంట్. మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ రివెటెడ్ అండ్ వెల్టెడ్ జాయింట్. ఇది బోల్టెడ్ కనెక్షన్ కాదు మనం స్టీల్లో చదివింది, ఇది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. ఆల్రెడీ నేను టౌన్ ప్లానింగ్ వీడియోస్ చెప్పే టైంలో ఈ టాపిక్ చెప్పాను. సో ప్రస్తుతానికి ఆ వీడియో పెడుతున్నా. మళ్ళీ మొత్తం రివెటెడ్ వెల్డెడ్ కనెక్షన్ ఎక్స్క్లూజివ్ ఏఈ కోసం మళ్ళీ చెప్తాను డీటెయిల్డ్గా ఏమేమి అవసరం అవుతాయి వర్కింగ్ స్ట్రెస్ రిలేటెడ్ అనేది, అది మళ్ళీ చూడండి. ఓకేనా? సో ప్రస్తుతానికి టెంపరీగా పాత వీడియో పెట్టాను, అందులో వాయిస్ అప్పటి వాయిస్ ఉంది కాబట్టి ఇప్పటి క్వాలిటీ చూసిన తర్వాత మీకు అది నచ్చకపోవచ్చు. సో టెంపరీగా పెట్టాను, మళ్ళీ రీప్లేస్ చేస్తాను ఆ వీడియో, ముందే చెప్తున్నాను ఆన్లైన్ స్టూడెంట్స్కి. అది ఓవరాల్ ఎస్ఎంలో. సో ఎస్ఎంలో మనకు గమనిస్తే థిక్ సిలిండర్స్ లేదు, అన్సిమెట్రికల్ బెండింగ్ కూడా లేదు సిలబస్లో. ఓకే, సో ఈ రెండు మనం వదిలేసేయచ్చు. ఓకేనా? ఇంకా మిగిలిన అన్ని టాపిక్స్ కవర్ అయినట్టేనా? సో స్ప్రింగ్స్లో కూడా టోటల్ స్ప్రింగ్స్ ఇవ్వలేదు, ఓన్లీ క్లోజ్డ్ కాయిల్ స్ప్రింగ్స్ ఇచ్చారు అంతే. ఓకే,
నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్కి వచ్చేసి ఇంట్రడక్షన్ టాపిక్, సో డెఫినేషన్స్ అండ్ ప్రాపర్టీస్, స్కోప్ ఆఫ్ హైడ్రాలిక్స్ ఇన్ ఇంజనీరింగ్ అని ఉంది. సో దాంట్లో పెద్ద క్వశ్చన్ అడగడానికి ఏం లేదు. సో డెఫినేషన్స్ అండ్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఒకవేళ ఇందులో నుంచి ఏదైనా అడిగినా మీకు సబ్జెక్ట్ తెలిస్తే ఆటోమేటిక్గా అప్లై చేసే విధంగానే వస్తుంది క్వశ్చన్. సో దాని గురించి ప్రత్యేక ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్లూయిడ్ స్టాటిక్స్. సో ఫ్లూయిడ్ స్టాటిక్స్లో మన పాస్కల్స్లా దాని యొక్క అప్లికేషను, అలానే మానోమెట్రిక్ యూట్యూబ్, ఇన్వర్ట్ యూట్యూబ్, డిఫరెన్షియల్ మానోమీటర్స్. సో దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఏఏలో చాలా తక్కువ ఛాన్స్ ఉంది. థియరిటికల్ క్వశ్చన్స్ మాత్రం చాలా ఉన్నాయి మనకి. సో థియరీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానోమీటర్స్లో వదలొద్దండి. ఓకే, నెక్స్ట్ ప్రెషర్ ఆన్ ప్లేన్ సర్ఫేస్ హారిజాంటల్ ఇంక్లైన్డ్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఇమ్మర్స్ అయిన, సో ఏదైనా బాడీ ఒకటి ఇమ్మర్స్ అయితే అది ఇంక్లైన్డ్గా ఉంటే, వర్టికల్గా ఉంటే, అలానే హారిజాంటల్గా ఉంటే, అండ్ మనకు స్టాండర్డ్ కేసులు కూడా ఉన్నాయి అది సర్ఫేస్ దగ్గర ఉంటే అని. సర్ఫేస్ దగ్గర ట్రయాంగిల్ ఇలా ఉంటే ఆర్ ఇలా ఉంటే. సో స్టాండర్డ్ కేసెస్ మొత్తం గుర్తుపెట్టుకుంటే మనం ఏదైనా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంది. డిప్లొమా లెవెల్ పేపర్ కాబట్టి ఇంతకంటే అడగడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్. సో ఫ్లూయిడ్ కైనమాటిక్స్లో జస్ట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి మనకి. సో యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి, స్ట్రీమ్ లైన్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో. సో బేసిక్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్. సో ఇందులో కూడా మనకు స్ట్రీమ్ ఫంక్షను, ఫై ఫంక్షను ఇట్లాంటివి మెన్షన్ చేయలేదు, కానీ అవి కూడా అడిగే ఛాన్స్ లేకపోలేదు. సో కైనమాటిక్స్ మాత్రం మొత్తం కంప్లీట్గా చూసుకోండి. ఓకే, ఫ్లూయిడ్ డైనమిక్స్ అండ్ ఎక్విప్మెంట్స్. మొత్తం సిలబస్లో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే ఇదే. అసలు మన వర్క్ బుక్లో కూడా చూస్తే అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి డైనమిక్స్ అండ్ ఎక్విప్మెంట్స్ నుంచి అనేది ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. 600 క్వశ్చన్లో 500 క్వశ్చన్లో మనం దాదాపు ఓన్లీ ఈ డైనమిక్స్ అండ్ ఎక్విప్మెంట్స్ నుంచి సాల్వ్ చేసినట్లు చేసామనుకుంటాను. సో అంత ఇంపార్టెంట్. సో బెర్నౌలీస్ థీరము, దాని అప్లికేషన్ మీద మనకు చాలా క్వశ్చన్లు వస్తాయి. అలానే వేరియస్ ఎక్విప్మెంట్స్, ఆర్ఎఫ్ఐస్, మౌత్ పీసెస్, వెంచురీ మీటరు, ఆర్ఎఫ్ఐస్ మీటరు, నాచెస్, వేర్స్, అసలు టచ్ చేయని టాపిక్కే లేదు ప్రీవియస్లో. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఉంది క్వశ్చన్. అలానే వాటర్ హ్యామర్ ఎఫెక్ట్, సో దాని మీద కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో డైనమిక్స్లో ప్రతి ఒక్క దాని ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. టైమ్ ఆఫ్ ఎంప్టీయింగ్ రెక్టాంగులర్ ట్యాంక్, ఇది కూడా చాలా సార్లు వచ్చింది ప్రీవియస్లో. ఓకే, సో ఆరిఫైసెస్, కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్, ఇది కూడా చాలా సార్లు అడిగారు. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అడిగారు. సబ్మర్జ్డ్ అండ్ పార్షియల్లీ సబ్మర్జ్డ్ ఆరిఫైసెస్, ఫ్లో త్రూ ఆరిఫైసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, నెక్స్ట్ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. సో టర్బులెంట్ ఫ్లో రిలేటివ్లీ లెస్ ఇంపార్టెంట్, లామినార్ మాత్రం చూసుకోండి. ఓకే, సో ఒకవేళ మీకు చాయిస్ తీసుకోవాలి అనుకుంటే టర్బులెంట్లో జస్ట్ థియరీ చదివి మీకు ఏదైనా ఫార్ములా కష్టంగా అనిపిస్తే వదిలేసేయండి, బట్ థియరీ మాత్రం చూసుకోండి టర్బులెంట్లో. లామినార్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఫ్లో త్రూ పైప్స్. సో మేజర్ అండ్ మైనర్ లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వేరియస్ లాసెస్, లాస్ ఆఫ్ ఎంట్రన్స్, లాస్ డ్యూ టు సడన్ ఎన్లార్జ్మెంట్, కాంట్రాక్షన్, ఎగ్జిట్ టు ఫ్రిక్షనల్ లాసెస్. సో ఈ సిలబస్ అంతా ఇంకా మీరు చదువుకోవచ్చు. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్, డిశ్చార్జ్ త్రూ ప్యారలల్ పైప్స్ అండ్ బ్రాంచ్డ్ పైప్స్ కనెక్టెడ్ టు రిజర్వాయర్. సిరీస్ ఇవ్వలేదా? సిరీస్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా ఇచ్చినట్టే. సో ప్యారలల్ ఇచ్చాడంటే సిరీస్ కూడా ఉన్నట్టే. సో సపరేట్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు, అది కూడా నేర్చుకోండి. తర్వాత మ్యాక్సిమం ట్రాన్సిషన్ పవర్ త్రూ నాజిల్, మనకు స్పెషల్ కేసులు ఉన్నాయి. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఉన్న కండిషన్లు ఏంటి, టోటల్ హెడ్లో ఎంత హెడ్ లాస్ ఉండాలి, ఇలాంటి స్టాండర్డ్ కేసెస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డయామీటర్ ఆఫ్ ద నాజిల్ ఫర్ మ్యాక్సిమం హార్స్ పవర్ అవైలబుల్, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. ఓకే, సో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ నుంచి మనకు హైడ్రాలిక్ మిషన్స్ స్టార్ట్ అవుతుంది. సో హైడ్రాలిక్ మిషన్కి సంబంధించిన బేసిక్కే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అనుకోవచ్చు. సో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో నాట్ ఓన్లీ స్ట్రైట్ ప్లేట్స్, మనకు కర్వ్డ్ బ్లేడ్స్ కూడా ఇచ్చారు. అలానే వెలాసిటీ ట్రయాంగిల్స్ కూడా ఇచ్చారు సిలబస్లో. ఏది వదలలేదు, కంప్లీట్ ఇచ్చేశారు ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో. అండ్ క్వశ్చన్స్ రావడానికి కూడా చాలా చాలా అవకాశం ఉన్న టాపిక్. ఓకే, తర్వాత హైడ్రాలిక్ మిషన్స్కి వచ్చేసి కంప్లీట్ వాటర్ టర్బైన్స్లో మనకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, లేఅవుట్ ఆఫ్ హైడ్రో, ఇది కూడా చాలా మంది వదిలేసే టాపిక్ అండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా మీకు స్పెషల్గా ఉంది. ఇది ఏపీ వాళ్ళకి హైడ్రాలిక్ మిషన్స్లో ఉంది, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇరిగేషన్లో ఉంది మీకు హైడ్రాలిక్
ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో ఒక్కసారి ఎప్పుడో ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది, తెలంగాణలో పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ, బట్ ఏపీలో మాత్రం మన ఈ టాపిక్లో నుంచి కూడా క్వశ్చన్ చూస్తున్నాం. సో లేఅవుట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత ఓకే ఇంకా జనరేటర్, స్లూయిస్ గేటు, పెన్ స్టాక్ ఇదంతా మనకు అందులోకి వచ్చేస్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్స్, సో పెల్టన్విల్ టర్బైన్, ఫ్రాన్సిస్, కెప్లాన్, పవర్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ఆల్ ద కేసెస్. సో అన్ని రకాల టర్బైన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎఫిషియన్సీస్ ఉన్నాయి. సో హైడ్రాలిక్ మిషన్స్ సిలబస్ యాక్చువల్గా చాలా వ్యాస్ట్. సో సింపుల్గా ఇట్లా పెల్టన్ వీల్ అని ఇవ్వగానే అందులో ఏం చదవాలనేది చెప్పడం కూడా చాలా కష్టం యాక్చువల్గా. మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావచ్చు, నెంబర్ ఆఫ్ బకెట్స్ కావచ్చు, వెలాసిటీ ట్రయాంగిల్స్ కావచ్చు. సో ఫ్రాన్సిస్ అండ్ కెప్లాన్తో కంపేర్ చేసుకుంటే పెల్టన్ వీల్ రిలేటివ్లీ మోర్ ఇంపార్టెంటే, కానీ ఏది వదిలిపెట్టకూడదు మీరు. ఇప్పుడు కెప్లాన్ టర్బైన్లో మినిమం నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనే క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్లో చాలా సార్లు వచ్చింది. ఓకే, సో ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి హైడ్రాలిక్ మిషన్స్లో కూడా ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీద మీకు కమాండ్ తెచ్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత పంప్స్ విషయానికి వస్తే సెంట్రిఫ్యూగల్ పంప్ ఇచ్చాడు కానీ రెసిప్రొకేటింగ్ పంప్ ఇవ్వలేదు. డిస్ప్లేస్మెంట్ పంప్స్ ఇచ్చాడా? ఇవ్వాల. సో రెసిప్రొకేటింగ్ పంప్ అవసరం లేదు మనకి. ఓకే, సో మినిమం స్టార్టింగ్ స్పీడ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంపు, ఎఫిషియన్సీ ఆఫ్ పంపు, క్యావిటేషన్, థామస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, పవర్, ఎఫిషియన్సీ. సో ఓవరాల్ మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్ తీసుకుంటే ఏం మిస్ అయ్యాయండి? బౌండరీ లేయర్ ఫ్లో లేదు, అలానే కంప్రెసబుల్ ఫ్లో. ఓకే, సో ఇందులోనే మనము ఫోర్సెస్ ఆన్ సబ్మర్జ్డ్ బాడీస్ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకు సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, సో బౌండరీ లేయర్, కంప్రెసబుల్ ఫ్లో మనకు ఏవైతే గ్యాస్ లాస్ ఉన్నాయో కంప్రెసబుల్ ఫ్లోకి సంబంధించి, సో గ్యాస్ లాస్ అవి ఏమీ లేవు. కంప్రెసబుల్ ఫ్లో, ఫోర్సెస్ ఆన్ సబ్మర్జ్డ్ బాడీస్, ఇంకా మ్యాక్కోను ఇవేవీ లేవు లక్కీగా. ఫోర్సెస్ ఆన్ సబ్మర్జ్డ్ బాడీస్ లేదు, బౌండరీ లేయర్ ఫ్లో లేదు, అలానే రెసిప్రొకేటింగ్ పంప్ కూడా లేదు మన సిలబస్లో. ఓకే, సో ఇవి మీరు వదిలేయగలిసినవి. సో ఆల్రెడీ వాళ్ళు కూడా కొన్ని టాపిక్స్ తీసేశారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో స్టాండర్డ్ క్వశ్చన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మిస్ చేయకూడదు. ఇది ఓవరాల్ సిలబస్. సో స్ట్రాటజీ అంటారా, నేను ఆల్రెడీ ఇప్పుడే స్టార్టింగ్లోనే మీకు ఒక విషయం చెప్పాను. ఏంటంటే 150 టాపిక్స్లో 150 క్వశ్చన్లు ఇవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదు కాబట్టి ప్రతి టాపిక్ చదవాలి కాబట్టి ఇది చదవాలి ఇది చదవకూడదు అని చెప్పడం కూడా నిజంగా చాలా కష్టము. సో సఫిషియంట్ టైం ఉంది, 2 సబ్జెక్ట్సే కాబట్టి నా పర్టికులర్ సజెషన్ ఏంటంటే సిలబస్లో ఏది ఉందో అందులో ప్రతి దాని మీద ఈజీ క్వశ్చన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోకూడదు. మీకు వీలైనన్ని టాపిక్స్ మీద కమాండ్ సంపాదించండి. ఓకే, ఇదే నేను ఇచ్చే బేసిక్ సజెషన్. తర్వాత మీకు ఎగ్జామ్ రాసే టైంలో ఇది ఏఈ ఎగ్జామ్ కదా, అన్ని క్వశ్చన్లు ఈజీగానే వచ్చేస్తాయి, అన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి అని మీరు అనుకుంటా ఉంటారు చాలామంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఇది ఏఈ క్వశ్చన్ కూడా కాదండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ క్వశ్చన్. కావాలని నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో నుంచి క్వశ్చన్ తీశాను. సో దట్ అంటే మనం ఎప్పుడు కూడా ఈ ఎగ్జామ్ అనగానే మొత్తం ఈజీ క్వశ్చన్లు, ఈ ఎగ్జామ్ అంటే ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ అందరు ఈజీ అంటారు, ప్రతి క్వశ్చన్ అందరికీ తెలిసింది ఉండదు కదా. అలా ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ క్వశ్చన్ చూడండి, మీకు జనరల్గా ఉన్నది 1 మినిటే కదా. సో మీరు 1 మినిట్ టైం పెట్టుకొని ఈ వీడియో ఇక్కడే ఆపేసి 1 మినిట్ లోపు ఈ క్వశ్చన్ చదివి సాల్వ్ చేయండి. ఆల్రెడీ ఆన్సర్ తెలుసుంటే పర్వాలేదు, యూనిట్స్ ద్వారా ఎలిమినేషన్ చేయొద్దండి. ఇప్పుడు మీరు ఎలిమినేషన్ చేయొచ్చేమో కానీ తర్వాత మీరు ఎలిమినేషన్ చేయలేరు. ఆల్రెడీ స్టాండర్డ్గా ఆన్సర్ తెలుసున్న వాళ్ళైతే ఓకే, రైట్. తెలుసున్న వాళ్ళైతే ఆల్రెడీ మాకు ఆప్షన్ ఏ ఆన్సర్ అని తెలుసు. ఒకవేళ మీకు తెలియదు 1 మినిట్లో మీరు ఇది సాల్వ్ చేయగలరా ఒకసారి టెస్ట్ చేసుకోండి క్వశ్చన్ చదివి. నేను మళ్ళీ సాల్వ్ చేస్తాను మీకు క్వశ్చన్. ఓకే ఓకే సో సొల్యూషన్ చూద్దాం. సో మనకి క్వశ్చన్ ఏంటంటే ఒక ప్రిజ్మాటిక్ బార్ వర్టికల్లీ హ్యాంగ్ అయితే ఇందులో ఎంత స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవుతుంది అని అడిగారు. ఆల్రెడీ స్ట్రెయిన్ ఎనర్జీ ఎలాగో మన సిలబస్లో మెన్షన్ చేసిందే కదా. ఇందులో స్ట్రెయిన్ ఎనర్జీల ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి పాయింట్ దగ్గర డబ్ల్యూ డెల్టా 2 వేరియబులే. డబ్ల్యూ డెల్టా 2 వేరియబులే. ఎందుకంటే మీరు ఈ లెంత్ మారే కొద్దీ
వెయిట్ మారిపోతుంది. మీరు తీసుకున్న సెక్షన్ యొక్క వెయిట్ మారిపోతుంది కాబట్టి ప్రతి సెక్షన్కి ఉన్న వెయిట్ వేరు, ప్రతి సెక్షన్కి ఉన్న డెల్టా వేరు, రైట్? సో దీన్ని మీరు ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇంటిగ్రల్ స్ట్రెయిన్ ఎనర్జీ మనకు P²L డివైడెడ్ బై 2AE యాక్సియల్ డిఫార్మేషన్ కాబట్టి డ్యూ టు సెల్ఫ్ వెయిట్. సో ఇక్కడ dx అంటే 0 to L, ఇంటిగ్రల్ 0 to L. సో మన పర్టికులర్ సెక్షన్ వరకు తీసుకుంటే P వాల్యూ ఎంత అవుతుంది? Wx డివైడెడ్ బై L అవుద్ది ఇంటూ dx డివైడెడ్ బై 2AE విచ్ ఇస్ W² x² డివైడెడ్ బై L² 2L² AE ఇంటూ dx, అంతేనా? ఇంటిగ్రల్. సో విచ్ విల్ బి ఇంటిగ్రల్ 0 to L W² x² ఇంటిగ్రేషన్ అంటే x³ by 3. సో ఫైనల్లీ ఇట్ విల్ బికమ్, సో ఫైనల్ ఇంటిగ్రేషన్ వాల్యూ రాసేస్తా, W² L³ డివైడెడ్ బై 6L² AE, అంతేనా అండి? ఓకే. సో మీకు ఒకవేళ ఈ డెరివేషన్ తెలుసుండి ఇలా రాసున్నా కూడా ఇక్కడ ఈ క్వశ్చన్లో పెద్ద ట్విస్ట్ ఏముందంటే సెల్ఫ్ వెయిట్ ఈజ్ నాట్ గామా. సో జనరల్గా మనం గామా వాడుతూ ఉంటాము యూనిట్ వెయిట్కి. సో యూనిట్ వెయిట్కి గామా బదులు W వాడారు. ఇక్కడ మీరు వెయిట్కి W వాడారు అనుకోండి, అక్కడ ఒక ఆప్షన్ ఉంటే మీరు అది పెట్టేస్తారు, కానీ ఇక్కడ గామా W. సో విచ్ ఈస్ గివెన్ బై గామా ఇంటూ A ఇంటూ L L³ డివైడెడ్ బై 6L² AE విచ్ ఈస్ గామా, సారీ స్క్వేర్ కదా. సో గామా స్క్వేర్ A² L² ఇంటూ ఇక్కడ L² L క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇక్కడ L ఉంటుంది, L². సో విచ్ ఈజ్ గామా A² L³ డివైడెడ్ బై 6AE. సో విచ్ విల్ బికమ్ గామా స్క్వేర్ A L³ డివైడెడ్ బై 6E, 6AE కాదు 6E. సో దట్ ఈస్ గామా స్క్వేర్ A L³ డివైడెడ్ బై 6E. ఓకే. సో ఇది నాకు ఆల్రెడీ సొల్యూషన్ తెలుసు కాబట్టి నేను ఒక 1 minute సాల్వ్ చేసేసి ఉండొచ్చు. బట్ ఒక్కొక్కసారి మనం ఈ పేపర్లో ఈజీ క్వశ్చనే ఉంటుంది కదా అని అనుకుని సడన్గా ఇలాంటి కష్టమైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆల్రెడీ చూసిన క్వశ్చన్ అనుకోండి, దాని అడ్వాంటేజ్ వేరు మళ్ళీ. సో మీరు ముందే స్టాండర్డ్గా ఇప్పుడు ఇందులో జనరల్గా మీరు డిఫ్లెక్షన్ అనగానే WL డివైడెడ్ బై 2AE అని కానీ లేదా గామా L² డివైడెడ్ బై 2E అన్నట్టుగా కానీ గుర్తుపెట్టుకుని ఉంటే మీరు స్ట్రెయిన్ ఎనర్జీ గుర్తుపెట్టుకుని ఉన్నారు, డిఫ్లెక్షన్ డ్యూ టు ఓన్ వెయిట్ గుర్తుపెట్టుకుని ఉంటారు, స్ట్రెయిన్ ఎనర్జీ గుర్తుపెట్టుకుని ఉన్నారు కదా, రైట్? సో స్ట్రెయిన్ ఎనర్జీ అడిగాడు. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రీవియస్ IAS క్వశ్చన్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనగానే అన్ని ఈజీ క్వశ్చన్లు అని కాదు, బట్ ఇలాంటి క్వశ్చన్సే ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ లోకల్ వాళ్ళు ఒకవేళ సాల్వ్ చేయకపోయినా ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ కూడా మీరు తీసుకుని ఎక్స్ట్రా క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితేనే మీరు ఆ రేస్లో ఉన్నట్టు. ఈజీ క్వశ్చన్స్ అందరూ సాల్వ్ చేస్తారు. ఇంకోటి టెక్నిక్స్. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఇప్పుడు ఈ క్యాంటిలివర్లో ఒక W అనే లోడ్ అప్లై చేసాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ అట్ దిస్ పాయింట్? ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్, నేను కొత్తగా క్రియేట్ చేసింది కూడా కాదు, ప్రీవియస్ APPSC క్వశ్చన్ ఇది, రైట్? సో దీన్ని సాల్వ్ చేయడానికి మీరు చాలామంది థీటా డెల్టా కట్టి రేషియో కట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆల్రెడీ మైండ్లో థీటా వాల్యూ అండ్ డెల్టా వాల్యూ మైండ్లో ఉండి సాల్వ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొక యూనిక్ అప్రోచ్ చెప్తాను చూడండి. నేను ఎప్పుడైనా సరే మనకు రేషియో ఆఫ్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ అన్నారు, ఇక్కడ ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది అంటే మనకు అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అందులో మొమెంట్ ఏరియా మెథడ్ ఉంది. మొమెంట్ ఏరియా మెథడ్లో థీటా ఈజ్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఏరియా, నథింగ్ బట్ థీటా ఫ్రమ్ హియర్ టు హియర్ బిట్వీన్ ద టాంజెంట్స్. అలానే డెల్టా ఈజ్ A ఇంటూ X బార్. సో థీటా బై డెల్టా ఈజ్ నథింగ్ బట్ 1 by X బార్. ఎస్. సో థీటా బై డెల్టా అంటే 1 by X బార్, ఆర్ డెల్టా బై థీటా అన్నాడు అనుకోండి, సింపుల్గా X బార్. సో దీని బెండ్ మూమెంట్ డయాగ్రామ్లో X బార్ ఎంత డిస్టెన్స్లో ఉందో క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో
క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1 డివైడెడ్ బై ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ ఎంత దూరంలో ఉంటుందండి అది? సో డబల్ ఈ ఇంటూ ఎక్స్ అంటే ట్రయాంగిల్ మనకు తెలిసిన బెండ్ మూమెంట్ డయాగ్రామ్. సో విచ్ ఈస్ 2/3L ఆర్ 3/2L. ఒకవేళ ఇది అడిగాడు అనుకోండి సింపుల్గా 2/3 టైమ్స్ ఆఫ్ ఎల్. సరే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకోలాగా అడుగుతాను నేను. ఓకే, యూడిఎల్ఏ పెడదాండి. యూడిఎల్ అయితే కొంచెం టైం పడుతుంది మీకు కూడా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్లోప్ అట్ దిస్ పాయింట్ అండ్ డిఫ్లెక్షన్ అట్ దిస్ పాయింట్ అని అడిగారు అనుకోండి, మళ్ళీ మీరు స్టాండర్డ్ కేసుల్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా మొమెంట్ ఏరియా మెథడ్ మళ్ళీ మనం వాడచ్చు. మొమెంట్ ఏరియా మెథడ్ వాడేటప్పుడు మీకు స్టాండర్డ్ డిఫ్లెక్షన్ తెలుసుంటే ఆల్రెడీ మీరు రేషియోస్ చేసి ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే మనం ఇక్కడ మొమెంట్ ఏరియా మెథడ్ వాడచ్చు కదా. ఒకటి ఏ, రెండోది ఏ ఇంటూ ఎక్స్ బార్. ఎక్స్ బార్ ఎటువైపు నుంచి క్యాలిక్యులేట్ చేసాం గుర్తుందా మీకు? ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇటువైపు నుంచి క్యాలిక్యులేట్ చేసామా లేదా ఇటువైపు నుంచి క్యాలిక్యులేట్ చేసామా? ఇటువైపు నుంచి క్యాలిక్యులేట్ చేసాం. సో రేషియో ఆఫ్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఎక్స్ బార్ కదా, నథింగ్ బట్ ఎక్స్ బార్ కదా. సో స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ అన్నా, సారీ డిఫ్లెక్షన్ అండ్ స్లోప్. సో రేషియో ఆఫ్ డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ ఈజ్ ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ ఎంతండి? పారాబోలా, ఇది కాన్వెక్స్ పారాబోలా కాబట్టి వాట్ ఈస్ ద డిస్టెన్స్? 5/8 టైమ్స్ ఆఫ్ ఎల్. సో 5/8 టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఎల్ ఎంత అండి? L/2, 5/16L. ఇది ఒక డిఫరెంట్ అప్రోచ్. చాలా మంది స్టూడెంట్స్కి ఐడియా ఉండకపోవచ్చు. ఇది అందరికీ తెలుసు, ఏ ఎక్స్ బార్ డివైడెడ్ బై ఏ చేస్తే ఎక్స్ బార్ వస్తుందని అందరికీ తెలుసు, కానీ అది ఇక్కడ వాడుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇది నార్మల్గా మనకు తెలిసిన థీటాస్తో, సో సింప్లీ సపోర్టెడ్ విత్ యూడిఎల్ అంటే థీటా ఎంత అండి? WL⁴ డివైడెడ్ బై 24EA థీటా కదా, క్యూబ్. అండ్ డెల్టా ఈజ్ 5/384 WL⁴ డివైడెడ్ బై EA. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ బార్ పైకి వచ్చింది అంటే డెల్టా డివైడెడ్ బై థీటా ఎంత వస్తుంది చూడండి? 5/384 డివైడెడ్ బై 1/24 అంతేనా? సో 24/16 5L, దట్ ఈస్ 5/16 టైమ్స్ ఆఫ్ ఎల్. ఓకే, సో ఇది కూడా ఒక డిఫరెంట్ అప్రోచ్. సో కొన్నిసార్లు మనకు తెలిసిన దానికంటే ఇంకా త్వరగా సాల్వ్ చేసే ఆప్షన్స్ ఒక్కొక్కసారి ఉంటాయి. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇలా కొన్ని యూనిక్ షార్ట్ కట్స్ లో కూడా మనం సాల్వ్ చేసే విధానాలు తెలుసుకొని ఉండాలి. ఎప్పుడు కన్వెన్షనల్ అప్రోచ్లో సాల్వ్ చేయడం కుదరదు. రెండవది క్యాల్కులేషన్. సో మనకు మోస్ట్లీ క్యాల్కులేటర్ ప్రొవైడ్ చేయకపోవడానికి అవకాశం ఉంది కాబట్టి క్యాల్కులేషన్ ట్రిక్స్ కూడా మనకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. క్యాల్కులేషన్ ట్రిక్స్ కానీ, అలానే మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్ కానీ, సో ఇలాంటివి కూడా మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు ఎగ్జామ్ రాసే టైంకి టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్న ఫ్లో ఉందనుకోండి, దాని అడ్వాంటేజే వేరు. మీరు ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాసి సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీకు ఆ ఫ్లో ఉండదు. మీరు ఏ తప్పులు చేస్తున్నారు, మీ ఎమోషన్ ఎక్కడ డామినేట్ చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ మీకు అప్పుడు మీ మైండ్ గుర్తుంటాయి అన్నమాట. తర్వాత ఆ ఫ్లో ఉండదు, మీకు ఆ మెమరీ కూడా ఉండదు చెప్పాలంటే. ఓకే, సో టెస్ట్ సిరీస్ అనేవి మీరు మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాతనే రాయండి. ప్రతిరోజు ఈరోజు ఈ టాపిక్ చదివి ఇది రాయాలనేది ఏం లేదు. సో టోటల్ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ వరకు మీరు టెస్ట్ సిరీస్ రాస్తూ ఆ ఫ్లో కంటిన్యూ అవుతూ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధంగానే మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఓవరాల్ స్ట్రాటజీలో నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సిలబస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం చదవాల్సిందే. ఓకే, ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఎందుకంటే 2 సబ్జెక్టులే ఉన్నాయి కాబట్టి. ఓకే, రెండవది సో మైండ్ సెట్కి సంబంధించి ఇంకా నేను తర్వాత చాలా వీడియోస్ చేస్తాను ఎలాగో. ఓకే, సో we should be ready for both easy and tough papers. ఓకే, తర్వాత షార్ట్ కట్స్, నాలుగవది ఎక్స్పోజర్. వీలైనన్ని క్వశ్చన్లకు ఎక్స్పోజ్ అవుతే మనకు దానికి ఉన్న అడ్వాంటేజే వేరు. నాలుగవది టెస్ట్ సిరీస్,
షుడ్ కంటిన్యూ అప్ టు ఎగ్జామ్ డేట్. సో మీకు ఎగ్జామ్ డేట్ మీరు ఇప్పుడు చదివేసి ఆ టెస్ట్ రాసేసి 10కి 10 మార్కులు వచ్చేసాయి అనుకుంటారు, మళ్ళీ ఎగ్జామ్ టైంకి మర్చిపోతారు అవన్నీ, రైట్? అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత అప్పుడు టెస్ట్ సిరీస్ బాగా రాయండి. ప్రస్తుతానికి సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోండి. అప్పుడు టెస్ట్ సిరీస్ రాస్తే కూడా మీకు అసలు అప్పుడు చదివిన ఎంత గుర్తున్నాయి అనే విషయం కూడా మీకు తర్వాత తెలిసిపోతుంది, ఓకేనా? ఇక తర్వాత ఈ షార్ట్ నోట్స్ రాసుకోవడం, ఫార్ములాకి సపరేట్ బుక్ మెయింటైన్ చేసుకోవడం, ఇలాంటి స్ట్రాటజీలు ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. దానికి సంబంధించి నేను చెప్పాల్సింది ఏం లేదు. సో ఓవరాల్గా మీకు సిలబస్ అయితే మన రెగ్యులర్ ఫార్మాట్ ఎలా ఉందో అలా నేను మీకు కన్వర్ట్ చేసి ఇచ్చాను. సో హ్యాపీగా మీరు ఓన్గా చదువుకున్న స్టూడెంట్స్ అయితే మార్కెట్లో ఏవైనా ఆబ్జెక్టివ్ బుక్స్ ఉంటే వాటిలో వీలైనంత ప్రిపేర్ అవ్వండి. ఇంకా నేనైతే పర్టికులర్గా బయట స్టూడెంట్స్కి టెస్ట్ సిరీస్ ఇవ్వడం లేదు. సో మీకు ఎక్కడ టెస్ట్ సిరీస్ అలో చేస్తున్నారో అక్కడికి వెళ్ళి రాసుకోండి. వాళ్ళు మీ ర్యాంకులు వేసుకుంటే వేసుకొని ఏం ప్రాబ్లం లేదు. మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్. సో లేదా వేరే ఇన్స్టిట్యూట్ అనే కాకుండా బయట ఇంకా ఓన్లీ టెస్ట్ సిరీస్ ఇచ్చే కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్ అమ్ముతారు, వాళ్ళు కోచింగ్ కూడా ఇవ్వరు. అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. సో మీకు ఎంత ఎక్స్పోజర్ వీలైతే అంత ట్రై చేయండి. అండ్ మరీ గేట్ లెవెల్, ఐఏఎస్ లెవెల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి అది ఏ ఎగ్జామ్ క్వశ్చన్ అయినా సరే, ఐఏఎస్ అన్నగానే అన్ని కష్టమైన క్వశ్చన్లు ఏమి ఉండవు, గేట్ అనగానే అన్ని కష్టమైన క్వశ్చన్లు ఉండవు. మీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఉన్నది 2 సబ్జెక్టులే కాబట్టి ఎన్ని పేపర్లు వీలైతే అన్ని పేపర్లలో ఉన్న అన్ని క్వశ్చన్లకు ఎక్స్పోజ్ అవ్వండి. లాస్ట్ ఎగ్జామ్కి దగ్గరలో మాత్రం టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ టైంలో మాత్రం కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవడం, ఎక్కువ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయడం, వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా? సో ఇలాంటి వీడియోలు మళ్ళీ చేస్తూ ఉంటాను. ఎలాగో మీ మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలి, ఎగ్జామ్ ఆన్లైన్ అయితే ఏం చేయాలి, ఆఫ్లైన్ అయితే ఏం చేయాలి, ఇలాంటి టిప్స్ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను, ఓకే? సో ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ వర్క్ బుక్ సొల్యూషన్ జస్ట్ చూడడం కాదు, అది ప్రింట్ తీసుకుని ఆ పీడిఎఫ్ని క్లాస్లో చెప్పే సొల్యూషన్స్ రాసుకోండి. తర్వాత మీకు రివిజన్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మీరు రాసుకునేటప్పుడే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ట్విస్ట్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ షార్ట్కట్తో సాల్వ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ మీరు అప్పుడే రాసుకుంటే మీకు రివిజన్ టైంలో చాలా యూజ్ అవుతుంది. తర్వాత మీరు ఓవరాల్ వర్క్ బుక్ చూస్తే మీకు ఏం గుర్తుండవు అసలు, చాలా షార్ట్ కట్స్. ఎందుకంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుండడం కాదు, మీరు క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసిన క్వశ్చన్ వస్తే జస్ట్ లైక్ దట్ ఆన్సర్ చేయాలి. ఇది మనం ఆల్రెడీ వర్క్ బుక్లో చూసాము, దీనికి షార్ట్ కట్ ఉంది, ఇది ఆలోచించేంత టైం కూడా ఉండదు మీకు, రైట్? సో వర్క్ బుక్లో ఉన్న క్వశ్చన్ వచ్చింది అంటే దానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు తెలిసిపోవాలన్నమాట. సో ఓకే, ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఇది మందే, ఇది మందే, ఇదే మందే అన్నట్టుగా ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తే మనకు కొత్త క్వశ్చన్స్ కానీ కొత్త మోడల్స్ కానీ కొన్నిట్లో సింపుల్గా వాల్యూస్ మార్చేసి ఉంటారు. సో వాటికి మనం కొంచెం టైం కేటాయించవచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అయిన క్వశ్చన్స్కి మీరు వర్క్ బుక్స్ జస్ట్ అలా చూసారనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి సాల్వ్ చేస్తారు, చెప్తున్నాను కదా. సో అలా థియరిటికల్ క్వశ్చన్స్ కానీ కొన్ని అయితే ప్రాబ్లమ్స్ కూడా విత్ వాల్యూస్ కాపీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి మనకి. కొన్నిట్లో సింపుల్గా వాల్యూస్ మార్చేస్తారు, ఓకే? సో అలా జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో అలా చేయాలంటే మీకు ఒక రివిజన్ కూడా సరిపోదు, 2-3 రివిజన్లు చేస్తే కానీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు ఇట్లా చూస్తానే గుర్తొచ్చేస్తుంది అనమాట, ఓకేనా? రైట్? సో ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. మీకు ఉన్న ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోవద్దు. ఎగ్జామ్ తర్వాత అసలు నేను ఈ క్వశ్చన్ ఎలా తప్పు పెట్టాను, ఇవన్నీ నాకు తెలిసినవే, ఇలాంటివన్నీ వేస్ట్ ఆఫ్ టైం, ఓకే? సో ఉన్న టైంని, వచ్చిన ఆపర్చునిటీని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోకండి. ఏం బద్ధకం అవసరం లేదు, సఫిషియెంట్ టైం ఉంది మనకు. SMFM కంప్లీట్ వర్క్ వీడియోలన్నీ చూసి ఈచ్ అండ్ ఎవ్రీ సొల్యూషన్ రాసుకునేంత టైం ఉంది మీ దగ్గర, ఓకే? టెస్ట్ సిరీస్ తర్వాత కూడా రాసుకోవచ్చు, ఇంకా ఎగ్జామ్ డేట్ కూడా రాలేదు కాబట్టి. సో డేట్ వచ్చిన తర్వాత సఫిషియెంట్ టైంని బట్టి అప్పుడు ఏం చేయాలనేది నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ.